ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృప క్షేమాలు తోడుగా కుటుంబాలు యేసయ్య చూపించే ప్రేమను బట్టి సంతోష సమాధానాలతో ముందుకు సాగిపోతున్నారని మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఉదయం మార్నింగ్ లవర్స్ ద్వారా మిమ్మల్ని పలకరించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట 115వ కీర్తన 12వ వచనంలో, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. మర్చిపోయెను అనేటటువంటి మాట అనేక సార్లు మన స్నేహితుల దగ్గర, మన భర్త దగ్గర, మన భార్య దగ్గర, మన పిల్లల దగ్గర, మన తోటి వారి దగ్గర ఈ మాటను వింటాం. మర్చిపోయెను, మర్చిపోయెను, మర్చిపోయినని. అది మానవ నైజంగా ఉంటుంది మర్చిపోవటం అనేది. ఎంత జ్ఞాపక శక్తి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళైనా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. అయితే దేవుడు అనంత జ్ఞాని, సమస్తం ఎరిగినవాడు, సమస్తం తెలిసినవాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఎంతకాలం ఆయన గుర్తుంటుందయా అని అంటే ఎంత అంతని మనం చెప్పలేం. ఇజ్రాయేల్ ప్రజలు 400 ఏళ్ళు పైబడి ఐగుప్తులో బానిసలుగా ఉంటే వారి మూలుగులు దేవుడు విన్నాడంట, వారి కన్నీరు దేవుడు చూశాడంట. చూసి అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను అని అంటారు. వారి మూలుగులు విని అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకి చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులైతే గతించిపోతారు కదా, ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎన్నో ప్రమాణాలు చేస్తారు. కానీ ఆ రోజు వరకే సరిపోయింది. ఏదో మాట అలా అన్నాను కానీ నేను చేయలేను, నా వల్ల కాదు, అంతైతే చేస్తాను, ఇంతైతే చేస్తాను అని ఇలా మాట్లాడతారు మనుషులు. కానీ దేవుడు 400 ఏళ్ళైనా వారి మూలుగులు విని వారికి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వీరి కోసం చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని వారిని అక్కడ నుంచి బయటికి విడిపించి అబ్రహాముకు చేసిన వాగ్దానం, కానాను ప్రాంతానికి తీసుకొస్తానని, అదే ప్రాంతానికి మరలా అబ్రహాం ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన నిబంధనను మర్చిపోయే దేవుడు కాదు. నీతో చేసిన ఆయన ప్రమాణం, నీతో చేసిన ఆయన వాగ్దానం, నీతో చేసిన ఆయన నిబంధన, నీవు కన్నీరులో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మూలుగుచూ ఉన్నప్పుడు, ఏడుపుతో ఉన్నప్పుడు, ఎవరికి తెలియక రహస్యంగా నీ దుఃఖాన్ని నువ్వే దిగమింగుకుంటూ ఎవరికి చెప్పుకున్నా కూడా ఆధారం లేదని లోన కుమిలిపోతూ ఉంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈరోజే నీకు విడుదల ప్రకటిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరొక మాటను గుర్తు చేస్తా. యాకోబు రాహేలును ప్రేమించాడు. అయితే వాళ్ళ మామ లేయానిచ్చి పెళ్లి చేశారు. లేయాకి 4 పిల్లలు పుట్టారు. అయినా రాహేలుకి పిల్లలు లేరు. రాహేలుకి పిల్లలు లేకపోవటం చూసి లేయా మీద అసూయపడింది. అయితే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నది. అలా ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లేయాకి దేనా పుట్టిన తర్వాత ఆవిడ రాయబడింది, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చి యేసేబునిచ్చినట్లుగా మనం చూస్తాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నీవు నీ కుటుంబంలో ఎవరికైనా గర్భఫలం లేకుండా, సంతానం లేక ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా, ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తున్నావా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ కోడలకో, నీ కుమార్తెకో ఎవరికైనా సంతానం లేని, గర్భం లేకపోయినా బాధపడతాయి. మా పరిచర్యలో అనేక మందికి ప్రార్థన చేశాం, దేవుడు అద్భుతాలు చేశాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేయటం వరకే దేవుడు గర్భఫలం యెహోవా ఇచ్చు,
బహుమానం. కుమారులు ఆయన ఇచ్చే శ్వాస దేవుడే ఇస్తాడు. దేవుని మీద ఆధారపడండి, దేవుని కలిగి చూడండి. దేవుడు తప్పకుండా నిన్ను చూస్తున్నాడు. నీ పరిస్థితులు చూస్తున్నాడు. నీకు పిల్లలు లేకపోవటం చూస్తున్నాడు. నీవు గర్భఫలం కోసం ఎదురు చూడటం దేవుడు చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన చక్కని బిడ్డను దేవుడు నీకు ఇస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మర్చిపోని దేవుడు, విడిచిపెట్టని దేవుడు. ఈరోజు మనం కలిగి ఉన్నాం, అది మనకెంతో ఆశీర్వాదం. ఆ దేవుని నామములో యేసయ్యా నన్ను మర్చిపోని నా దేవుడా నీకు స్తోత్రాలయ్యని దేవునికి ప్రార్థన చేయి. ఈరోజు ఏది లేదో, గర్భఫలమే కాదు ఇంకేదైనా లేదో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ మూలుగుతూ దుఃఖంలో నెమ్మది సమాధానం లేని కన్నీళ్ళ మధ్య ఏదైనా ఒక సాతాను బంధకాలతో కబండ హస్తాల్లో చిక్కుబడి ఉంటే ఇజ్రాయేల్ ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు వారి విషయమై నిబంధన చేసి ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్న దేవుడు వారికి విడుదల ప్రకటించినట్లు ఈరోజు నీ జీవితంలో కూడా లేనిది ఇస్తూ విడుదల అవసరమైనది విడుదల ప్రకటిస్తున్నాడు యేసునామములో. నమ్ము. యేసయ్యా నా అవసరతలు తీర్చువాడా, నన్ను మర్చిపోని దేవుడా అని ప్రార్థన చేయి. యేసయ్యా నీకు వందనాలు. మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. 400 ఏళ్ళు పైబడిన నీవు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధన మర్చిపోకుండా ఆ ప్రజలను నాయన విడుదల కలగజేసిన దేవుడు. వారిని జ్ఞాపకం చేసుకొని విడుదల కలగజేసిన దేవుడు. అలాగనే రాహేలు జ్ఞాపకం చేసుకొని గర్భఫలం ఇచ్చిన దేవుడు. ఈరోజు నీ బిడ్డలు ఈ మాటలు వింటున్న కుటుంబాలు ఎవరికి ఏది అవసరమో నీ బిడ్డల కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని విడుదల కలగచేయండి. లేనిది ఏదైతుందో అది వారికి అనుగ్రహించండి. యేసు నామములో నీ బిడ్డల కుటుంబాలు దీవించబడిన కుటుంబాలుగా, మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించిన కుటుంబాలుగా ఉండునట్లు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.